హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈ రోజు మనం 17th ఆగస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఈ పీడిఎఫ్ ను డైలీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేస్తే భారతదేశం యొక్క ఇద్దరు ఆక్వాటిక్ బృందం తాజాగా అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైన డైవింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క ఇద్దరు అక్వాటిక్ బృందం తాజాగా లోతైన మహాసముద్రమైన అట్లాంటిక్ లో డైవింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంత దూరం వరకు మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఒక పర్సన్ 4000 మీటర్ల వరకు, ఇంకొక పర్సన్ 5000 మీటర్ల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ పరిశోధన వల్ల భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో అంటే ప్రపంచ సముద్ర అన్వేషణ సామర్థ్యం కలిగిన దేశాల్లో భారతదేశం అనేది ఒక దేశంగా నిలవడం జరిగింది. ఓకే, ఇందులో ఎంతమంది ఆక్వాటిక్ బృందం పార్టిసిపేట్ చేశారంటే ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం దీనికి రిలేటెడ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఆక్వాటిక్ బృందానికి సహకారం అందించిన దేశం ఏమిటి అంటే ఫ్రాన్స్. భారతదేశం అనేది ఫ్రాన్స్ కొలాబరేషన్ తో ఈ పరీక్ష అనేది విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ దేశంతో కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే భారతదేశం అనేది ఫ్రాన్స్ దేశంతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఫ్రాన్స్ లో సముద్ర పరిశోధన సంస్థ అయిన INREWR సహకారంతో ఈ పరిశోధన అనేది ముగించడం జరిగింది. ఓకే, ఈ డైవ్ చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నాయకత్వం వహించడం జరిగింది. ఓకే, ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం అనేది నాయకత్వం వహించడం జరిగింది. దీనికి రిలేటెడ్ గా భారతదేశంలో తీసుకొచ్చిన ఇంపార్టెంట్ మిషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది డీప్ ఓషన్ మిషన్ అనేది 2021లో తీసుకురావడం జరిగింది. ఆ డీప్ ఓషన్ మిషన్ లో భాగంగా సముద్రాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ మిషన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇద్దరు ఆక్వాటిక్ బృందం వాళ్ళు అట్లాంటిక్ మహాసముద్రంలో సముద్ర మిషన్ కు ఫ్యూచర్ లో పార్టిసిపేట్ చేయడం కొరకు ముందు ప్రాక్టీస్ కొరకు ఫ్రాన్స్ తో కొలాబరేట్ అయ్యి అట్లాంటిక్ మహాసముద్రంలో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఓకే, దీనికి రిలేటెడ్ మనం ఈ సముద్రాలను అబ్జర్వ్ చేస్తే ఈ సముద్రాల్లో మర్చియల్ 6000 సహాయంతో భారతదేశం యొక్క ముగ్గురు ఆక్వాటిక్ బృందం వాళ్ళు డీప్ ఓషన్ మిషన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే సముద్ర అన్వేషణ కొరకు ఈ మర్చియల్ 6000 ఉపయోగించి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మిషన్ ఎప్పటికీ తీసుకురానున్నారు అంటే 2027 నాటికి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన మర్చియల్ 6000 లో ముగ్గురు అక్వానాట్స్ 6000 మీటర్ల లోతుకు పంపాలని సముద్రాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఈ మర్చియల్ 6000 అబ్జర్వ్ చేస్తే ఈ మర్చియల్ 6000 ఎవరు అభివృద్ధి చేశారు అంటే NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉన్న ఈ NIOT అనేది ఈ మర్చియల్ 6000 అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మర్చియల్ 6000 లో మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనంగా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఈ మర్చియల్ 6000 లో మనుషులను పంపే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క పరికరం మనం అబ్జర్వ్ చేస్తే ఇది 12 గంటల వరకు పూర్తి సామర్థ్యంతో వర్క్ చేయడం జరుగుతుంది. దానితో పాటు 96 గంటల వరకు అత్యవసర మన్నిక కోసం కూడా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 12 అవర్స్ అనేది కంప్లీట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి సపోర్టెడ్ గా 96 అవర్స్ కూడా వ్యాలిడ్ గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే చెన్నైలోనే ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మర్చియల్ 6000 యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే సముద్రంలో మానవులకు ఖనిజ వనరులను అన్వేషించడం సహాయపడడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే లోతైన సముద్రంలో మానవులకు ఖనిజ వనరులను అన్వేషించడంలో సహాయపడడానికి ఈ సముద్రయాన్ మిషన్ కింద ఈ మర్చియల్ 6000 అభివృద్ధి చేయడం జరిగింది. వన్స్ ఈ మిషన్ కంప్లీట్ జరిగితే భారతదేశం అనేది ప్రపంచంలో సముద్ర గర్భ యాత్రను కంప్లీట్ చేసిన 5 దేశాల సరసన నిలవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 5 దేశాలు USA, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా ఈ 5 దేశాలు కూడా సముద్ర గర్భ యాత్రను కంప్లీట్ చేయడం జరిగింది. వన్స్ భారతదేశం ఈ యాత్రను కంప్లీట్ చేసిన 6వ దేశంగా నిలవడం జరుగుతుంది. ఓకే, భారతదేశం అనేది ఎన్నో దేశంగా నిలుస్తుంది అంటే 6వ దేశంగా భారతదేశాన్ని పిలుస్తుంది.
మనకంటే ముందుగా యుఎస్ఏ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా అనేది సముద్ర గర్భ యాత్రను కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్నింటికంటే ఇంపార్టెంట్ గా మనకి డీప్ వాష్ మిషన్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2021లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది అండర్ ఏ మినిస్ట్రీలో దీన్ని ప్రారంభించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ ను తీసుకురావడం జరిగింది. ఈ డీప్ వాషింగ్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం అబ్జర్వ్ చేస్తే ఇది లోతైన సముద్ర వనరులను అన్వేషించడానికి, స్థిరమైన బ్లూ ఎకానమీని స్థాపించడానికి మరియు వాతావరణ మార్పు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఈ డీప్ వాషింగ్ మిషన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క ఉద్దేశం కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. దీని యొక్క బడ్జెట్ మనం అబ్జర్వ్ చేస్తే దీనిని 4,077 కోట్ల అంచనాతో దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క కాలం 5 years. దీని యొక్క బడ్జెట్ 4,000 కోట్లు సుమారుగా అయితే దీనికి 5 సంవత్సరాల కాలం ఉంది. ఎప్పటి నుంచి అంటే 2021 నుంచి 2026 వరకు దీనికి అమలు చేయనుంటారు. దీనికి రిలేటెడ్ గానే జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కూడా ప్రారంభించడం జరిగింది. జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కూడా ఈ డీప్ వాష్ మిషన్ లో భాగంగానే ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్రంలో చెములు మరియు గ్యాస్ నిల్వలను అన్వేషించడానికి ఈ జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఈ డీప్ వాషింగ్ మిషన్ లో ప్రధానంగా 6 భాగాలు కలిగి ఉంది. ఓకే, అది డీప్ సీ మైనింగ్, సముద్ర వాతావరణ మార్పు, లోతైన సముద్ర జీవ వైవిధ్య అన్వేషణ, లోతైన మహాసముద్ర సర్వే, సముద్రం నుండి శక్తి, సముద్ర జీవశాస్త్రం. ఈ 6 కూడా డీప్ వాషింగ్ మిషన్ లో భాగంగా కలిగి ఉన్నాయి. ఇవి కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అంటే గ్రూప్ 1 మరియు యూపీఎస్సీ రేంజ్ లో ఆన్సర్ రేటింగ్ లో ఈ 6 భాగాలు కూడా మనకి చాలా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఎకనామికల్ ఇష్యూ భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు. తాజాగా భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు అనేది 4.74 బిలియన్తో పెరిగి ఇది $693.62 బిలియన్ చేరడం జరిగింది. ఓకే, ఇప్పుడు టోటల్ గా భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు ఎంత కలిగి ఉంది అంటే $693.62 బిలియన్ కలిగి ఉంది. యాజాంలో ఆగస్ట్ 8, 2025 నాటికి ఆర్బీఐ నివేదిక ప్రకారం భారతదేశం అనేది ఇంత ఫారెక్స్ నిల్వలు అనేది కలిగి ఉంది. మనం ఈ ఫారెక్స్ నిల్వలకు రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫారెక్స్ నిల్వలతో ప్రధానంగా 4 అంశాలు కలిగి ఉంది. అదే విదేశీ కరెన్సీ ఆస్తులు అంటే ఫారెన్ కరెన్సీ అసెట్స్, బంగారు నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు, IMF తో రిజర్వ్ పొజిషన్. ఈ ఫారెక్స్ నిల్వలో ప్రధానంగా ఈ 4 భాగాలు కూడా మనకి కలిగి ఉంటాయి. అందులో అత్యధికంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, ఫారెన్ కరెన్సీ అసెట్స్ అనేది భారతదేశం అనేది అత్యధికంగా కలిగి ఉంది. అంటే సుమారుగా $693 బిలియన్ లో 583 బిలియన్ అనేది కేవలం విదేశీ కరెన్సీ ఆస్తులే కలిగి ఉంది. ఈ విదేశీ కరెన్సీ ఆస్తుల్లో ఎట్లా మెజర్ చేస్తారంటే యుఎస్ డాలర్ పరంగా దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఇందులో యూరో, ఎన్ మరియు పౌండ్ వంటి ఇతర కరెన్సీ మారుతున్న నిల్వలు కూడా ఇది ప్రతిబింబించడం జరుగుతుంది. ఓకే, ఈ ఫారెన్ కరెన్సీ ఆస్తులు, బంగారు నిల్వలు, ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్, IMF తో రిజర్వ్ పొజిషన్ ఈ 4 కూడా ఇందులో కలిగి ఉంటాయంటే ఫారెక్స్ నిల్వల్లో భాగంగా ఈ 4 కూడా కలిగి ఉంటాయి. భారతదేశం అధికంగా ఎందులో కలిగి ఉంది అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు భారతదేశం అధికంగా కలిగి ఉంది అన్నమాట. దీనికి రిలేటెడ్ గానే ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫారెక్స్ నిల్వల్లో భారతదేశం అనేది సెప్టెంబర్ 2024 చివరి నాటికి $704 బిలియన్ చేరుకోవడం జరిగింది. అంటే భారతదేశం తన లైఫ్ టైం అచీవ్మెంట్ లో టోటల్ గా సెప్టెంబర్ 2024 నాటికి అత్యధికంగా $704 బిలియన్ చేరుకుంది. ఓకే, ఇక్కడికి చాలా ఇంపార్టెంట్. అత్యధికంగా ఎంతవరకు చేరుకుంది అంటే $704 బిలియన్ చేరుకుంది. ఎప్పటి నాటికి? సెప్టెంబర్ 2024 నాటికి. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి గౌహతి, అస్సాంకు చెందిన ఐఐటి గౌహతి అనేది NFR నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఈశాన్య సరిహద్దు రైల్వేతో ఒక MOU అనేది చేసుకోవడం జరిగింది.
మనకి వార్తల్లో మించిన ఐఐటీస్ లో ఏదైనా కూడా ఎటువంటి ఎగ్జామ్ అయినా కూడా మనకి ఐఐటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తాజాగా ఈ ఐఐటి గౌహతి అనేది ఎవరితో ఒక ఒప్పందం చేస్తుంది అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వేతో ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ పద్ధతితో భర్తీ చేయడానికి ఈ ఎంఓయూ అనేది చేసుకోవడం జరిగింది. క్రూయిజ్ టూరిజం తాజాగా ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ముంబైలో ఈ సమ్మిట్ అనేది జరగబోతుంది. ఈ సమ్మిట్ నేమ్ ఏంటి అంటే వాటర్ వేస్ టు వండర్ అన్లాకింగ్ క్రూయిజ్ టూరిజం. ఎక్కడ నిర్వహించనున్నారు? ముంబైలో దీన్ని నిర్వహించనున్నారు. దీన్ని ఎవరెవరు నిర్వహించనున్నారు అంటే ముంబై పోర్ట్ ట్రస్ట్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ పోర్ట్ అసోసియేషన్ ఐపీఏ ఈ ముగ్గురు సహకారంతో ఈ సమ్మిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఆగస్ట్ 18 సోమవారం నాడు ముంబైలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఆగస్ట్ 18న ముంబైలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును ఎవరెవరు నిర్వహించనున్నారు అంటే ముంబై పోర్ట్ ట్రస్ట్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ పోర్ట్ అసోసియేషన్ ఈ ముగ్గురు కలిపి ఈ వాటర్ వేస్ టు వండర్ అన్లాకింగ్ క్రూయిజ్ టూరిజంను నిర్వహించనున్నారు. ఓకే, ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలో క్రూయిజ్ టూరిజం సామర్థ్యాన్ని అన్వేషించడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. భారతదేశంలో ఉన్న క్రూయిజ్ టూరిజం సామర్థ్యాన్ని అన్వేషించడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎక్కడ జరగనుంది అంటే ముంబైలో ఈ సదస్సు అనేది జరగనుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న అంశం రోబోట్ ఒలింపిక్స్. తాజాగా చైనా అనేది ఈ మొట్టమొదటి రోబోట్ ఒలింపిక్స్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది చైనాలో బీజింగ్లో జరుగుతుంది. ఇది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి రోబోట్ ఒలింపిక్స్ అనేది ఏ దేశం నిర్వహిస్తుంది అంటే చైనాలో బీజింగ్ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోబోట్ ఒలింపిక్స్లో టోటల్గా ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 16 దేశాలు అనేవి ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 16 దేశాలు 280 జట్లతో ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఒలింపిక్స్ అనేది 3 రోజుల పాటు చైనాలో జరుగుతున్నాయి. టోటల్గా 3 డేస్తో ఈ ఒలింపిక్స్ అనేది చైనాలో జరగడం జరుగుతుంది. ఇందులో ట్రాక్ ఫీల్డ్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, రన్నింగ్ వంటివి కూడా ఈ ఒలింపిక్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, బాక్సింగ్, రన్నింగ్, ఫుట్బాల్ వంటివి కూడా ఈ ఒలింపిక్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారంటే చైనా అనేది మొట్టమొదటిసారిగా ఈ రోబోట్ ఒలింపిక్స్ను ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నాగాలాండ్ గవర్నర్ లా గణేష్ గారు చెన్నైలో కన్నుమూయడం జరిగింది. ఓకే, చెన్నైలో నాగాలాండ్ గవర్నర్ అయిన లా గణేశన్ గారు మరణించడం జరిగింది. ఈ మరణంతో అజయ్ భల్లాకు నాగాలాండ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఓకే, ఇప్పుడు నాగాలాండ్ గవర్నర్గా ఎవరు బాధ్యతలు వహిస్తున్నారు అంటే అజయ్ భల్లాకు ఈ నాగాలాండ్ గవర్నర్గా బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ లా గణేష్ మరణంతో ఖాళీ అయిన ఈ నాగాలాండ్ గవర్నర్ పదవి బాధ్యతలను మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్కు ఎడిషనల్గా అందించడం జరిగింది. ఆల్రెడీ ఇతను మణిపూర్ గవర్నర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అతనికి ఎడిషనల్ బాధ్యతలుగా ఈ నాగాలాండ్ గవర్నర్ కూడా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందించడం జరిగింది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నాగాలాండ్ గవర్నర్గా ఎవరు నిర్వహిస్తున్నారు అంటే అజయ్ భల్లా. తాజాగా సైపాన్ టైటిల్ను తాన్యా హేమంత్ అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ సైపాన్ టైటిల్ అనేది దేనికి రిలేటెడ్ అంటే బ్యాడ్మింటన్కు రిలేటెడ్ అయిన టైటిల్. ఓకే, బ్యాడ్మింటన్కు రిలేటెడ్ అయిన ఈ సైపాన్ టైటిల్ను తాజాగా ఎవరు గెలుచుకున్నారు అంటే తాన్యా హేమంత్ అనే పర్సన్ గెలుచుకోవడం జరిగింది. ఈ సైపాన్ టైటిల్ ఎక్కడ జరిగింది అంటే నార్థన్ మరియానా ద్వీపంలో ఈ సైపాన్ టైటిల్ అనేది జరగడం జరిగింది. ఈ సైపాన్ టైటిల్ ఫైనల్లో జపాన్కు చెందిన కనే సకాయ్ను ఓడించి ఈ సైపాన్ టైటిల్ను తాన్యా హేమంత్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, తాన్యా హేమంత్ గారు ఈ సైపాన్ టైటిల్ను జపాన్కు చెందిన కనే సకాయ్ను ఓడించి గెలుచుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ తాన్యా హేమంత్ ఇండియన్ ఓపెన్ 2020లో, ఇరాన్ ఫజర్ ఇంటర్నేషనల్ 2023, బెండిగో ఓపెన్ 2024లో విజేతగా నిలవడం కూడా జరిగింది. ఓకే, తాజాగా ఈ సైపాన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే తాన్యా హేమంత్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్
ఇష్యూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ మరణించడం జరిగింది. బాబ్ సింప్సన్ ఎవరు అంటే ఆస్ట్రేలియా యొక్క మాజీ క్రికెట్ కెప్టెన్ తాజాగా మరణించడం జరిగింది. ఇతని యొక్క వయసు 89 సంవత్సరాలు. ఇతను 1957 నుంచి 1978 వరకు దాదాపు 62 టెస్టుల్లో ఆడడం జరిగింది. 2 వన్డేల్లో ఆసీస్కు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 2 వన్డేల్లో ఇతను ఆసీస్కు కెప్టెన్ గా వహించడం జరిగింది. టెస్టుల్లో ఇతను 10 సెంచరీలతో సహా 4869 పరుగులు చేయడం జరిగింది. ఇతనికి 71 వికెట్లు కూడా పడగొట్టడం జరిగింది. ఇతను ఒక ఆల్రౌండర్. ఇతను 39 టెస్టుల్లో ఆసీస్కు కెప్టెన్ గా వహించడం జరిగింది. ఓకే, 2 వన్డేల్లో 39 టెస్టుల్లో ఇతను ఆసీస్కు కెప్టెన్ గా వహించడం జరిగింది. ఇతను ఆస్ట్రేలియా యొక్క మాజీ కెప్టెన్. ఆయన 1986 నుంచి 1996 వరకు ఆస్ట్రేలియా జట్టుకు కోచ్ గా కూడా పనిచేయడం జరిగింది. ఈ బాబ్ సింప్సన్ అనే పర్సన్ ఆస్ట్రేలియాకు 1986 నుంచి 1996 వరకు ఆస్ట్రేలియా జట్టుకు కోచ్ గా కూడా పనిచేయడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీగా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.